నవత టీవీకి స్వాగతం. సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేసిన ప్రజానేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆకస్మిక నిర్యాణం యావత్ తెలుగు సమాజానికి తీరని లోటును మిగిల్చింది. ఈ నేపథ్యంలో కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ విచ్చేశారు. ముద్రగడ పద్మనాభం సమాధిని దర్శించుకున్న మందకృష్ణ మాదిగ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముద్రగడ చిత్రపటానికి పూలమాల వేసి అశ్రునయనాలతో విప్లవాత్మక నివాళులర్పించారు. దశాబ్దాలుగా పీడిత వర్గాల గొంతుకగా నిలిచి హక్కుల సాధన కోసం ముద్రగడ నడిపిన చారిత్రాత్మక ప్రజా ఉద్యమాలను, ఆయన అచంచల నిబద్ధతను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పాలకుల అణచివేతకు లొంగని ఒక సింహంలాంటి నాయకుణ్ణి కోల్పోయామని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం ముద్రగడ ధర్మపత్ని పద్మావతి, ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు, ముద్రగడ బాలుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒక తండ్రిలా వారికి కొండంత ధైర్యం చెప్పారు. సామాజిక పోరాటాల్లో ముద్రగడ కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ ఈ కష్ట సమయంలో తామంతా ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ తీరని శోకాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ఆ కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని, ఆ మహానాయకుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆయన నమ్ముకున్నది కూడా ఆయన బీసీలకి సీఎం గారు రప్పించి జీవో తీసుకుని 30 జీవో విజయభాస్కర్ రెడ్డి టైం 30 జీవో ఇచ్చారు. వచ్చింది ప్రభుత్వాల భారీ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎక్కువ ఇంకా అలాగే దాన్ని గవర్నమెంట్ కొట్టుకుంటాయి. మా గురికి మీరు 2019 సహాయం పార్టీ ఉంటాయి. అట్లా ఉద్యమకారుడిగా మీరు అది చెయ్యాలి. ఏంటి మీడియా ఎవరు మాట్లాడకుండా సురేష్ మాట్లాడను Thank you.
పెట్టేయడం కాదు, వదిలేయడం కాదు, బస్సులు మామూలు గాలి పెడితే రాజనే బుక్ చదువుతారు. డైలీ చదువుతారు. రామదాస్ సంజయ్ గారు ఎవరి ఇంటికి వచ్చినా ఆయన చేతితో ఉంటే తినే వెళ్ళాలంటే చిన్న పెద్ద అంటే అసలు చాలా అలాంటి మహానుభావులు ఉన్నారు. అంబేద్కర్ చాట్